తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఈ టీవీలో చూపించారంట. మళ్ళీ ఏమైనా వెధ వేషాలు వేస్తున్నావా? ఏం వెధ వేషాలు వేస్తాడండి, బుద్ధిగా కామెడీ వేషాలు వేసుకుంటున్నాడు. మాస్టారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు, మీరు సైలెంట్ అయిపోండి. మాస్టారు, ఏం మాస్టారు? మీరు పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా, అయ్యా. మరి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మనకెందుకురా, క్యారెక్టర్ మనకు దగ్గరగా ఉంది కదండి, వీడి సీరియల్లో సీన్లు మనకు పనికొస్తాయేమోనని. ఏడు సేవలే పద. మీరు వెళ్ళండి, నేను సామాన్లు తీసుకుని వస్తాను. ఏమండి? కొంచెం కేర్ఫుల్ గా మేనేజ్ చేయండి. యాండి రారే. వస్తున్నా. ఏ ఫ్లోర్? థర్డ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోరా? అవును. ఏ ఏం లేదు, హైటెక్ కోనే. ఏం పర్వాలేదు రండి. స్వామి శరణమయ్యప్ప. అదేంటి అలా జంప్ చేశారు? కొత్త ఫ్లాట్ కదా, వెరైటీగా బాగుంటుందని. రండి. ఎలా ఉంది? ఛీ, 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 చాలా చండాలంగా ఉంది. వేరే ఫ్లాట్ చూసుకుందాం. మీకు అసలు టేస్టే లేదంటండి. ఇంత చక్కటి వ్యూ ఉంటే బాగలేదా? నాకు బ్రహ్మాండంగా నచ్చింది. పైగా వాస్తు కూడా చాలా అది కాదు. బాగుంది. మాట్లాడకుండా సామాన్లు తీసుకురండి. అలాగే. చచ్చాంరా బాబు. డాడీ వచ్చారా? ఒరే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాగా. అదేమిటండి అక్కడే ఆగిపోయారు? అవును, ఈ సామాన్లన్నీ ఏమిటండి? ఇవన్నీ మనకున్నాయి కదా, మళ్ళీ ఎందుకు తెచ్చారు? ఏమండి, ఏమిటండి సామాన్లు తీసుకురారే? ఆవిడెవరండి? ఈవిడెవరండి? మాట్లాడరేమిటండి? ఎవరావిడ? అసలు మీరెవరు? నేను ఆయన భార్యని. ఏంటి, నా భర్తకి నువ్వు భార్యవా? నీ భర్త? ఏయ్, సైట్ అయితే జోడు వేయించుకో, ఆయన నా భర్త. ఇదిగో, నా మొగుడిని పట్టుకుని నీ భర్త అంటే పళ్ళు రాలిపోతాయి. ఆ? నా భర్త అంటే పళ్ళు రాలిపోతాయా? మర్డర్ అయిపోతావు. ఆయన నా భర్త కాదు, ఆయన నా మొగుడు. నా మొగుడు. నా మొగుడు కాదు, నా మొగుడు. ఏయ్, నా Excuse me. కొంచెం సైడ్ ఉండు బాబు. సైడ్ ప్లీజ్. ఈ మొగుడైతే proof ఈ సీన్ ఏదో నాకు పనికొచ్చేలాగా ఉంది. చూపించు. కావాలంటే చూడు, నా మెళ్ళ మంగళసూత్రం కూడా కట్టారు. అది నువ్వు కట్టుకొని ఉంటావు. ఆయన తాళి కట్టింది నాకు. ఇంకా కావాలంటే మా ఇద్దరికి పుట్టిన బాబుని కూడా చూడు. ఏమండి, అది చెప్పేది నిజమా? ఇదిగో, అది ఇది అన్నావంటే కత్తి పెట్టి తీసుకొని నరికేస్తాను. ఏమండి, అది అన్నేసి మాట్లాడుతుంటే మాట్లాడే ఉంటుంది. ఆయన నీ మొగుడైతేగా మాట్లాడడానికి. ఆవిడే మా ఆవిడ. ఆ? ఆవిడే మీ ఆవిడ? మరి నేను? నువ్వెవరు? మీకు తెలీదా నేనెవరో? ఎవరో తెలిస్తే ఎందుకు అడుగుతాను? నిజంగా తెలీదా? అంత స్పీడ్ గా లోపలికి వెళ్ళిందేంటి? కంపు తీసి ఆత్మహత్య చేసుకోదు కదా. నేనెవరో తెలియకపోతే నాతో కాపురం ఎలా చేశారు? బిడ్డను ఎలా కన్నారు? ఈ ఫోటోలు ఎలా దిగారు? ఏమండి, ఏమిటి అన్యాయం? దాన్ని పెళ్లి చేసుకుని పెట్టాను కానీ నన్ను రెండో పెళ్లి చేసుకుంటారా? ఇదిగో, నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? నేను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి? చేసుకోకపోతే ఆ ఫోటోస్ ఏమిటి? ఆ ఫోటోలో ఉంది నేను కాదు. ఏంటి, ఈ ఫోటోల్లో ఉన్నది మీరు కాదా? 100% కాదు. ఆ? ఆ వ్యక్తి వేరు, నేను వేరు. కావాలంటే చూడండి, మీ ఆయన కళ్ళజోడు లేదు, నాకుంది. మీ ఆయనకి చెవు పోగుంది, నాకు లేదు. కళ్ళజోడు పెట్టుకుని చెవు పోగు తీసేసి ఉంటావు. చెప్పుచ్చు కొడతాను మధ్యలో ఎంటర్ అంటే. నాకు బై బర్త్ కళ్ళజోడు ఉంది, చెవు పోగు లేదు. ఇన్ని అబద్ధాలు మోసాలు ఎప్పుడు నేర్చుకున్నారండి? మిమ్మల్ని మోసం చేసే అవసరం నాకే ఉంది. మీ భర్తను అలా ఉండొచ్చు. అంటే డబల్ పోజా? అవ్వచ్చు. అయితే మీరు నా భర్త కాదా? నేను మీ భర్తను ఒప్పుకుంటే మీ ఒరిజినల్ మొగుడు అన్యాయం అయిపోతాడు. ఆవిడ మొగుడు కాదు, ముందు నేను అన్యాయం అయిపోతాను. రండి. ఈవిడెవరండి బాబు? అడుగు పెట్టగానే ఇంత ఈ జరికిచ్చింది. టైప్ లో జర్కులు వస్తాయని ఈ ఫ్లాట్స్ వద్దన్నది. ఇప్పుడు మీరెవరో అందరికీ తెలిసిందిగా, ఇక మీదట ఏ గొడవలు రావు. సరే ఉండు, నా బుర్ర హీట్ ఎక్కిపోయింది, స్నానం చేసి వస్తా. రే రామ్కోడి, ఏంటి సార్, ఏమైనా గొడవ జరిగిందా? బ్రీఫ్ కేసు చూసుకోండి. ఏంటమ్మా, ఆయనే మీ ఆయన? అవునండి. మరి ఆయన కాదు, జ్యూయల్ రోల్ అంటున్నాడు. అదే అర్థం కావటం లేదండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అర్చన, ఫ్లాట్స్ వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టారా? మీటింగ్ కాదు బాబు, చిన్న షూటింగ్ జరిగి యాక్సిడెంట్ అయింది. ఏంటది? ఏమండి, మన ఎదురు ఫ్లాట్ లోకి ఓ భార్య భర్తలు వచ్చారు. ఆ భర్త అచ్చం మీలాగే ఉన్నాడండి. ఏంటలా చూస్తున్నారు? ఈయన మీ ఆయన కాదు,
మా ఆయన. నమస్కారం అండి. అరే కళ్ళజోడు పెడితే మా ఇలాగే ఉంటారు. అవును, మీ వారన్నట్టు జ్యువెల్ రోడ్. ఏమండి, నిజం తెలియక మిమ్మల్ని అందాన్ని మాట్లాడినా సారీ. పర్వాలేదులేండి, మీ ప్లేస్ లో నేనున్నా అలాగే అనేదాన్ని. ఓసారి మీ వారిని పిలవండి, మా వారిని చూపించి పరిచయం చేద్దాం. ఆ? అలాగే. ఆ, మీరు వెళ్ళకండి, నేను వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేసి వస్తాను. ఆ? ఓకే. ఆ? ప్రింట్ కుదిరినట్టు అచ్చు నారాయణ ఉన్నారే, రియల్లీ ఇట్స్ వండర్. అవును నిజమే, మన ఇద్దరం కవల పిల్లం అంటే ఈజీగా నమ్మేస్తారు. అవునండి, నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది. ఆ రాముడు భీముడు, ఇంద్రుడు చంద్రుడు, హలో బ్రదర్ లాగా మన ఇద్దరం బ్రదర్స్ లానే ఉన్నాం. అది సరే గానీ మీరేం చేస్తున్నారు? నేను దోమలగూడ పోలీస్ స్టేషన్ లో సీఏగా పనిచేస్తున్నాను. ఇంతకీ మీరేం చేస్తున్నారు? అరే చాలా ఆశ్చర్యంగా ఉంది, నేను పోలీస్ డిపార్ట్మెంటే, మీలాగే నేను కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గానే పనిచేస్తున్నాను. వీళ్ళిద్దరు రూపాలే కాదు, ఉద్యోగాలు కూడా కలిసే. వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే టికెట్ లేకుండా హలో బ్రదర్ సినిమా చూసినట్టుగా ఉంది. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండి. అప్పుడప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకుంటూ ఉందాం. అలాగేనండి, తప్పకుండా. అర్చన, అర్చన అలాగే ఉన్నారు. వాళ్ళే థ్రిల్లింగ్ గా ఉంది కదండి. బాగా అదిరిపోయేంత థ్రిల్లింగ్ గా ఉంది. ఇందాకన్న మాటలకి మరోసారి సారీ చెప్తున్నాను. భలేవరే, అవన్నీ మర్చిపోండి. ఇక నుంచి మరిద్దరం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పద పద ఉంటామండి. బాయ్. హలో పబ్లిక్, ఇంకా నుంచున్నారండి? డబల్ పోజ్ సినిమా అయిపోయింది, పదండి పదండి. మీరు కమల పిల్లలు కాదుగా, ఒకే పోలికలు ఎలా వచ్చాయండి? నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఒకవేళ మీ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఏవైనా, చిచి, మా నాన్న అటువంటి వాడు కాదు. పోనీ వాళ్ళ నాన్నగారికి మీ అమ్మగారికి ఏదైనా. ఇదిగో తిక్కుమాలిన లాజికల్ తీక టిఫిన్ ఏదైనా చేయి, ఆకలేస్తుంది. 2 నిమిషాలు చేస్తా, కూర్చోండి. తొందర ఏం లేదు, లేట్ గా లేటెస్ట్ గా చేయి. ఇంతలో స్నానం చేసి వస్తా. రే చదువుకురా. ఏమండి? ఏరీనా? వస్తున్నా. ఇప్పుడేగా స్నానం చేసి వచ్చి ఆయనతో మాట్లాడారు, మళ్ళీ బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు? అదే ట్యాప్ కట్టడం మర్చిపోయాను, కట్టేసి వస్తున్నా. ఆఫీస్కి టైం అయింది, నువ్వన్నీ సర్దేసే. వస్తాను. సాయంత్రం త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమో టిఫిన్ రెడీయా? రెడీ, వేడిగా ఉన్నాయి. ఏమండి, బాబు జూకి వెళ్దాం అంటున్నాడండి. ఏమా జూ చూస్తావా? యా! 2:00కల్లా రెడీగా ఉండండి, స్టేషన్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తాను. మళ్ళీ స్టేషన్కి వెళ్తారా? ఇప్పుడేగా వచ్చారు. ఈ రోజు నుంచి 2 షిఫ్ట్లు చేయాలి, పని ఎక్కువైంది. హలో. హలో, నేనండి. హలో అర్చన. అర్చన? అర్చన ఎవరండి? అర్చన అన్నది నిన్ను కాదు. ఇక్కడ మా స్టేషన్ లో పంతులు గారు పూజ చేస్తుంటే అర్చన సరిగ్గా చేయమంటున్నాను. అవును, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఇంట్లో పరమ బోర్గా ఉందండి. ఎదురింటి అర్చనతో కాలక్షేపం చేద్దామంటే ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి జూకు వెళ్తోందట. అవును. మీకెళ్ళి తెలుసు? వాళ్ళ ఆయన చెప్పాడు. మనం వెళ్దామా? ఈ రోజు వద్దు, రేపు ఎప్పుడైనా వెళ్దాం. ఈ పూట నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. అంతేలేండి, మీకు నాకంటే అదే ఎక్కువైపోయింది. అదా? అదెవరు? అదే ఆ బోర్డు ఉద్యోగం. దానికోసం డే అండ్ నైట్ కష్టపడతారు, నా కోసం ఒక్క పూట కూడా కేటాయించలేరు. అంటే నాకేం చెప్పొద్దు, మర్యాదగా వస్తారా రారా? నువ్వంత ఎఫెక్షన్ తో అడుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను, వస్తా. అయితే ఓ పని చేయండి, నేను 3 గంటలకల్లా జూలో వెయిట్ చేస్తుంటాను, మీరు అట్నుంచి డైరెక్ట్ గా వచ్చేయండి. అలాగే. ఏంటి సార్, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? అవును, వీళ్ళిద్దరితో చస్తున్నాను. అంటే దీన్ని బట్టి 2 టౌన్స్ అయినా కూడా 2 టౌన్స్ పెట్టకూడదు అనమాట. నీతులొద్దు, సలహా చెప్పు. అరే ఝాన్సీ జూకి తీసుకెళ్ళమంటుంది, అర్చన జూకి తీసుకెళ్ళమంటుంది, నువ్వైతే ఎవరిని తీసుకెళ్తావు? ఊరుకోండి సార్, మీ ఆవిడ నేను ఎలా తీసుకెళ్తాను? ఆ, నిన్ను తీసుకెళ్ళమంటలేదు. ఈ ప్రాబ్లం నీకు వస్తే ఏం చేసేవాడని అడుగుతున్నాను. నేనైతేనండి సోలోగా ఒక్కడే జూకెళ్ళిపోయి సింహం నోట్లో తలకాయ పెట్టి చచ్చిపోతానండి. అంటే నన్ను చచ్చిపోమంటావా? ఈసారి వద్దులేండి, ఓ పని చేయండి సార్. 1 టౌన్ గారు సాఫ్ట్ కాబట్టి ఆవిడ వదిలేసి 2 టౌన్ గారు ఫాస్ట్ కాబట్టి ఆవిడ తీసుకెళ్ళిపోండి. అయితే నువ్వు పెద్దవాడికి ఫోన్ చేసి అయ్యగారు బయటికి వెళ్ళారు, రేపు తీసుకెళ్తారని చెప్పి కవర్ చేయి. నేను చిన్నవాడిని కవరేజ్ చేసుకుంటా. ఓకే సార్. ఏంటండి, ఎక్కడికి బయలుదేరారు? అదే జూకి. అయితే ఆటోలో వెళ్తానండి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్ 1 టౌన్ ఫోన్ ఎవరు ఎత్తడం లేదు సార్. నమస్తే అమ్మా, నమస్తే. మీరు ఇక్కడ? వంటోన్ ఏంటి? అది ఆఫీస్ పనిలే. నిన్ను ఇంటి దగ్గర ఉండమన్నానుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదు, జూ ఇక్కడికి దగ్గర కదా, మీరు ఇక్కడి నుంచి ఇంటికి వచ్చి అక్కడి నుంచి జూకి వెళ్ళడం టైం వేస్ట్ కదా అని మేమే వచ్చేసాం. మంచి పని చేశారమ్మా. మీ టైం సెన్స్ మన ఇండియన్ రైల్వేస్ కుంటే మనం అమెరికా కప్పించుండేవాళ్ళం. పదండి.
అదే నమస్కారం అండి. నమస్కారం. మీరు జూకొచ్చారా? అవునండి, ఆయన వస్తానన్నారు. వస్తానారా? బహుశా రారేమో అండి, ఏదో పని ఉందన్నారు ఇందాక. వస్తానని రాకుండా ఎలా ఉంటారు? నువ్వు ఉండవాయ్. నా మాట కాదనరు, తప్పకుండా వస్తారండి. అయితే కాసేపు వెయిట్ చేద్దాం, అందరం కలిసి వెళ్ళొచ్చు. ఇదిగో ఆవిడ మొగుడు కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది, మనం వెయిట్ చేస్తే ఏం బాగుంటుంది? మీరు వెళ్ళండి, మేము వస్తాం. సరే. పద ఉంటామండి. హలో మర్దల్స్, హాయ్ బాబా, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానా? నువ్వు నాకు మిస్ అయి వేరొకరికి మిస్సెస్ అయిన దగ్గర నుంచి పార్వతి లేని దేవదాసులా, లైలా లేని మజునులా ఏదో ఇలా ఉన్నా. అవును, నువ్వెలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నాను. ఓన్లే నువ్వన్నా ఖుషీగా ఉన్నావు, నాకదే చాలు. అవును, మీ ఆయనేడా? మా ఆయన కోసమే వెయిటింగ్. హలో డార్లింగ్. మీరు ఈ పక్క నుంచి వచ్చారేంటి? నేను ఏ పక్క నుంచి వస్తేనే నీ పక్క వచ్చేసాగా. ఝాన్సీ, ఈయన నీ హస్బెండా? అవును. ఏమండి, మా బావ. హలో. ఓ, ఝాన్సీ, ఈ పెళ్ళైనోని మళ్ళీ పెళ్ళేలా చేసుకున్నావు? పెళ్ళవడం ఏంటి? అవును, ఈయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఇతను ఫస్ట్ వైఫ్ ఎస్ఐ. ఎందుకు నవ్వుతున్నారు? ఇతను నీలాగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు. ఎదురింటి ఆయన చూసి నేనే అనుకుంటున్నాడు. ఎదురింటాయన వాడేవాడు? ఎదురింటి ఆవిడ మూడు. ఎదురింటి ఆవిడెవరో? ఎదురింటి ఆయన పెళ్ళాం. ఏయ్, నన్ను కన్ఫ్యూజ్ చేయ. కన్ఫ్యూజ్ కాదు బావా, ఈయనలాగే ఇంకో ఆయన ఉన్నారు. వాళ్ళు కూడా మా ఎదురు ఫ్లాట్ లోనే ఉంటున్నారు. అరే లే ఝాన్సీ, గీనకి ఇంకో పెన్లం ఉంది. ఇంకో నయం, ఝాన్సీకి ఇంకో మొగుడు ఉన్నాడు అన్నావు కాదు. నీకంత అనుమానంగా ఉంటే ఇప్పుడే వాళ్ళు లోపలికి వెళ్ళారు, వెళ్ళి చూడు. ఇదిగో తర్వాత చూస్తారులే, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు. తర్వాత కలుద్దాం అన్నగారు. బాయ్. మ్మ్హ్మ్. ఇందులో ఏదో పెద్ద స్కామ్ ఉంది, చెప్తా. ఇది నీటి ఏనుగు. అది రోజు హాలిక్స్ తాగుతుందా? మ్హూ. ఏ మరి అది అంతలా ఎలా ఉంది? ఓరి వెధవా. ఏమండి, వీడు చూసారా? ఏరినా? ఆయన వేరు, వాళ్ళ ఆయన వేరు అని చెప్తున్నానా? ఛాన్సే లేదమ్మా. మళ్ళీ అదే కూతాం. ఈ ఒక్కసారి కొట్టకుండా నేను చెప్పేది విను. నీ మొగుడు గా ఝాన్సీ మొగుడు ఒక్కడే, ఇద్దరులా కనిపిస్తున్నాను కదా. ఔ. మేమిద్దరం ఒక్కలా ఉంటే ఒకేలా కనిపించకుండా వేరేలా ఎలా కనిపిస్తాం? లేలే, మీరిద్దరు కాదు, ఒక్కరే. కాదురా బాబు, చూడు, మా ఆయనకి చెవి పోగుంది, వాళ్ళ ఆయనకి కళ్ళ జోడు ఉంటుంది. బొడ్డులో గడియారం ఉంటే మహాత్మా గాంధీ, లేకుంటే రాజీవ్ గాంధీ అంటావేం తల్లి? ఎక్కువగా మాట్లాడామంటే కళ్ళు రాలేలా కొడతాను. నన్నేమైనా చేసుకో, నీది మాత్రం డబల్ యాక్షన్. నీది ఓవర్ యాక్షన్. ఇంకో పన్ను. నేనండి ఝాన్సీని. ఏంటి? ఫస్ట్ నైట్ అనే రాత్రి అడ్రస్ లేకుండా పారిపోతారా? ఎంత బాధపడ్డానో తెలుసా? డ్రెస్ లేకుండా పారిపోతే బాధపడాలి గానీ అడ్రస్ లేకుండా పోతే బాధపడటం ఎందుకు? జోక్ లేకండి, రాత్రంతా నిద్ర లేకుండా చేశారు. నేనున్నా నిద్ర ఉండేది కాదు కదా. ఆ మల్లెపూలైతే ఒకటే గొడవ. ఏడి మీ ఆయన ఇంకా రాడేంటి అని. అసలు ఎక్కడున్నారు? అది ఆఫీస్ లో ఉన్నాను. అదేంటండి, ఇంట్లోనే ఉండి ఆఫీస్ లో ఉన్నానంటారు? రాత్రి నైట్ డ్యూటీ వేస్తే ఎగ్గొట్టి నీ డ్యూటీ వేసుకున్నా. ఇంట్లో ఉన్నానని చెప్తే కొంప కొల్లేరవుతుంది. అవతలెవరు? 1 టౌన్ నుంచి ఎస్పీ గారు. మీరు చెప్పండి సార్. సారా? సారేమిటి కొత్తగా? హోమ్ మినిస్టర్ గారు, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సర్లేండి, ఇవాళైనా ఫస్ట్ నైట్ యోగా ఉందా? ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? మంచి టైం అది చూసుకోవాలి కదా. ఈ రోజు కూడా ముహూర్తం బాగానే ఉందట, శాస్త్రి గారు చెప్పారు. అంటే ఏంటండి, ఏదో ముహూర్తం అది అంటున్నారు? అదే మా శోభనానికి. ఆ? అదేమిటి, మీకు ఇంకా శోభనం కాలేదా? కానివ్వలేదు. ఎవరు? మా ఆయనే. ఆయన అదో టైపు, శాస్త్రాలు ముహూర్తాలు అంటుంటారు. అంతేనా? సెకండ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేశారా? లేదండి, ఆయన అటువంటి వారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే లేటెస్ట్ శ్రీరాముడు. మగాళ్ళు పైకి అలాగే కనిపిస్తారండి. ఇదిగో ఆవిడ పర్సనల్ మ్యాటర్స్ మనకెందుకు, ఏదో పని మీద వచ్చినట్టున్నారు, చూసి పంపించు. మా ఇన్బాక్స్ పాడైంది. ఓహో, కాస్త మీదిస్తే. ఇస్తాను, ఒక్క నిమిషం. హలో హలో, ఇదిగో రేపు పొద్దున 9 కోర్టుకు వచ్చేయండి, నేను వస్తాను. మర్చిపోద్దు. హలో. ఓకే. ఆల్ లైన్స్ ఆర్ బిజీ, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ 1 day. పీపీ గారితో నేను మాట్లాడండి. ఏమండి? ఏమిటండి ఇది? ఏది? లోకల్ కాల్ చేస్తే ట్రై ఆఫ్టర్ 1 day అని చెప్తున్నారు. ఎవరు? టెలిఫోన్ వాళ్ళు. వాళ్ళు అంతేలేండి, అదో ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. ఉంటామండి. మంచిదండి. చాలా వస్తాను. మంచిది, వెళ్ళరండి. ఓకే. పిచ్చి పిల్ల ఫీల్ అవుతుందని అనలేదు కానీ
గ్యారంటీగా ఈ అమ్మాయి ముగ్గురు సెకండ్ సెటప్ పెట్టుంటాడు. అంతేనంటావా? అంతే. వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది. అతనిది నా ఫేసే కదా. చచ్చా, మీ ఫేస్ కి ఆ వెధవ ఫేస్ కి తేడా లేదు. ఇదిగో మొగుడిని పట్టుకుని బెదవా గెదవా అనుకో, కళ్ళు పోతాయి. నా కళ్ళెందుకు పోతాయి? నేనన్నది ఆవిడ మొగుణ్ణి. మొగుడు ఎవరికైనా మొగుడే కదా. అదేంటి? అదంతే, వెళ్ళి టీ తీసురా. ఇప్పుడే ఏమిటి? భోజనం వడ్డిస్తాను రండి. మీకు ఇష్టమైన గుత్తొక్కాయ ఉండండి. సరే వడ్డించే, లాగిచ్చేస్తా. నమస్తే బాబు. నమస్తే. దీని మొగుడు దాని ఫ్లాట్ లో దూరుతున్నాడేంటి? గదే మరి హలో బ్రదర్ స్టోరీ. తంబి నువ్వా? స్టోరీ ఏంటి? నీకు తెలియదా? వాడిద్దరు పిల్లలకి జాయింట్ మొగుడు. ఈ రోజన్నా మన శోభను ఇంకో వారం వరకు వద్దంటున్నారు మా ఎస్పీ గారు. మన శోభను వద్దంటానికి ఆయన ఎవరు? ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు, అడిగితే చెప్పారు. మీ వరుస చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. ఏమండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరం గారి దగ్గరికి వెళ్ళండి. ఆయన పక్కగా ఆల్ రైట్. నువ్వు అటువంటి భయాలను పెట్టుకోవద్దు. 1 వీక్ ఆగు, నీ కోరిక తీర్చేస్తాను. కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే. సరే రండి, మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను, భోంచెదురు గాని. అదేంటి నువ్వు వంకాయ ఉండవా? నువ్వు అంటున్నారు, ఇంకెవరైనా ఉంటారా? అదే మా హెడ్ గాడు వెడ్డింగ్ డే అని క్యారేజ్ తీసుకొచ్చాడు, అందులో వంకాయ ఉంది, అందుకని అలా అన్నాను. అంటే తినొచ్చారా? తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను. అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు? నువ్వు ఫీల్ అవుతావని. మంచానికే గతి లేదు, కంచానికి లేకపోతే ఏ? లేవండి. అది కాదు ఝాన్సీ. హలో, నేనండి అర్చన్ని. ఎక్కడున్నారు? ఇక్కడే దగ్గరలో ఉన్నాను. ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు కిటికీలోంచి తొంగి తొంగి చూస్తున్నారు. నాకేదో భయంగా ఉంది. మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి. అలాగే వస్తున్నా. మళ్ళీ ఎక్కడికి? ఆఫీసులో ఏదో సంతకం పెట్టాలంట, ఇప్పుడే వచ్చేస్తా. మీరా ఇక్కడేం చేస్తున్నారు? అది డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం. ఓహో అలాగా. ఓరేళ్ళప్ప, వీళ్ళు ఇక్కడే చచ్చారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? ఎగ్గొడదామని చూస్తున్నా. అయితే రండి, టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది, చూద్దాం. అలాగా, బట్టలు మార్చుకుని వస్తా. వాడిని చూడు. డౌట్ లేదు, వాడే వీడే వాడు. అది షిఫ్ట్ అవుతాడు. అయితే లేట్ ఎందుకు, బుల్లెట్టేద్దాంరా. అమ్మయ్యా, వచ్చేసారా? వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి? టైం బాగోక. ఎవరికి? వాళ్ళకే. అవును, తలుపేస్తుంది కదా, మీరెలా వచ్చారు? ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారేమోని పైప్ లైన్ పట్టుకుని పాక్కుంటూ వచ్చేసాను. హే బావా, నువ్వా? రా. అవును, వీడేంటి నీ కూడా? నీకు ఒక నిజం చెప్తామని. ఏంటి? పెద్ద సంఘ సంస్కృతలాగా ఒక మగాడికి ఒకే పెళ్ళం ఉండాలి, ఆడదంటే అబల కాదు సబలా తబలా అంటూ స్పీచ్లు ఇచ్చి నా కాపురాలను చెడగొట్టి నన్ను జైలుకి పంపించావే. హలో, ఇప్పుడు మీ ఆయన చేస్తున్న పని ఏంటమ్మా? ఆయన చేస్తున్నారు. పక్కనే ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఒక దానికి తెలియకుండా ఇంకొక దాంతో షిఫ్టింగ్ల మీద కాపురాలు చేస్తున్నాడు కదమ్మా. ఏయ్, ఆయన గురించి వెదబాగుడు బాగా అంటే పళ్ళు రాలు కొడతాను. బిర్లా మందిర్ మీద ఒట్టు ఝాన్సీ, మా మాట నమ్ము. నీ మొగుడు నీ ఒక్కదానికే మొగుడు కాదు, ఆ ఎదురింటి పోరికి కూడా మొగుడే. ఇప్పుడే మా కళ్ళ ముందే ఆ ఇంట్లో దూరిండు. వాడు డబల్ గేమ్ ఆడుతుండు. ఆయన ఇంట్లో ఉంటే ఎదురింట్లో దూరాడని చెప్తారా? ఇంట్లోనే ఉన్నారమ్మా, ఏదో ఒకసారి పిలువు. ఏమండి ఏమండి, ఒకసారి ట్రండి. ఒకసారి రండి. ఏంటి ఝాన్సీ? ఏమండి, వీళ్ళు చూడండి, మీకిద్దరు పెళ్ళాలని ఎదురింట్లో దూరారని అబద్ధాలు చెప్తున్నారు. ఎరా, నా పెళ్ళాం నీ పెళ్ళాం కాలేదని, నా పెళ్ళాం నిన్ను జైలుకి పంపించిందని కక్ష కట్టి మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెట్టి మా ఫ్లాట్ ని కోలగొట్టాలని ట్రై చేస్తున్నారా? చంపేస్తున్నారా? చెప్పేది ఏంట్రా చెప్పేది బూటేది? చేతనైతే కాపురాలు నిలబెట్టండి, కోల్చకండి. అమ్మంటే తంబి, ఏంటిది? సంథింగ్ ఈజ్ రాంగ్. అట్లాగేంచినారు కొద్దాం పద. పద. ఏంటయ్యా? నీకో రియల్ స్టోరీ చెప్దామని వచ్చినాం. ఏంటి? ఆ ఎదురింట్లో ఉండే ఝాన్సీ ఎవరో నీకు తెలుసా? తెలుసు. ఎవరు? మా పక్కింటి ఆవిడ. అక్కడే తొక్క మీద కాలేశాం. ఆవిడ మీ పక్కింటి ఆవిడ కాదు, మీ ఆయన పక్కలో ఆవిడే. అంటే నీ సతీ సవతి. కావాలంటే ఆడికి పోయి చూడు. నీ పక్కన ఉండాల్సిన నీ మొగుడు గా పక్కన చేరిండు. గే పక్కన చేరిండు. తంబి, మంది సైటా రైటా? నువ్వు ఎప్పుడైతే ఆడా ఈడ ఏంట్రా?
మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా? సీతారాములు లాంటి మా మధ్య పుల్లలే కాదు శివధనుసు పెట్టినా విరిచేస్తాం. రేయ్ మళ్ళీ ఇటు వచ్చి తప్పుడు మాటలు చెప్పారో కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది. కొండ్రా, అడే, అడే. ఇలాంటి వెధవల మాటలు నమ్మితే ఎలా నమ్ముతానండి? మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా? ఆ సన్నాసులు నిజం చెప్పినా నేను నమ్మను. వైఫ్ అంటే నువ్వేనా వైఫ్? ఇదే మాట మీద ఫిక్స్ అయిపో. ఏమండి 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 యా- అరే మీరు ఇక్కడున్నారా? ఆ, లేకపోతే పక్కింట్లో ఉన్నాను అనుకున్నావా? ఛ, అలా ఎందుకు అనుకుంటాను? ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రకృతిలో సిటీని చూస్తున్నాను. అయితే ఉండండి, కుర్చీలు తెస్తాను, కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాణ్ణి చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఝాన్సీని నేను పెళ్లి చేసుకోవచ్చు. మీరు ఉప్పు కలలా? కాదు, చిన్ననాటి కలలు. నువ్వేమైనా చేసి వాడి గుట్టు రట్టు చేయాలి. ఫాలోయింగ్. అయ్యో లేమ్మా, రా. అయ్యో తలకు దెబ్బ తగిలిందా? నీకేమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా? మనం అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నది ఈ బాబుని కాదు, ఈడి బాబుని. చా మాకు తెలుత మరి. వారి పిచ్చిన తంబి దానికే ఈ లీడ్ సీన్. అరే సీన్ ఏందో సక్కగా చెప్పవా? ఈ సీన్ లోనే నెక్స్ట్ సీన్ చెప్పేస్తే లీకేజ్ కేసు పెడతారు. పద. మీరు కొండ దొరలం కోయ దూరలం ముందు కాలన్నీ ముందు పెడతాం. నీ బతుకులో తీపేదో సేదేదో చెబుతాం. నాకు ఇటువంటి జోస్యాల మీద నమ్మకం లేదు. వెళ్ళండి. కోప్పడకు జన్సమ్మ. నా పేరు మీకెలా తెలుసు? కొండ దేవత పలుకు. నీ అబ్బ పేరు శివరాం. నీ పెనిమిటి పోలీస్ ఆఫీసరు. మనువైన సుఖం లేని బతుకు నీది. అవును నిజమే. లోపలికి రండి. ఒక పాలి చెయ్యి చూపించు తల్లె. బబిలేచకాలం బబ్బాలం భజగోవిందం శీతాకాలం సలివేంద్రం భద్రాచలం. గుడి గోపురం. గీతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ కర్మశడి కన్నీటి దారిలో కాలెట్టాగే తల్లె. వివరంగా చెప్పండి. మంచోడు మనసున్నోడే నీ పెనిమిటి, కానీ తొలిరేయి అంటే అవును నిజమే. తుర్రు తుర్రు. ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. తుర్రో తుర్రు తుర్రు. అమ్మోరు బొమ్మని ముందెట్టుకొని నీ పెనిమిటిని పక్కనెట్టుకొని 3 దినాలు కూకో. 4వ రేయే నీ తొలి రే అవుతాది. నెల తిరగకుండానే నువ్వు నెల తప్పుతావే తల్లే. కొండదేవరాన ఆ 3 దినాలు నీ పెనిమిటి బయటికి పోకూడదు తల్లే. కాదని పోతే కాటికే పోతాడు. నా ప్రాణం పోయినా ఆయన బయటికి పోనివ్వను. కాకపోతే మరి ఆయన బాత్రూమ్ కి అది వెళ్ళాలంటే ఆపేనవర్ అంటే అర్ధగంట ఎల్లొచ్చు. అంతకు మించి ఎక్కువసేపు ఎల్లనిచ్చావంటే నీ పసుపుతాడు కట్టక్ పుట్టు. లేదు, మీరు చెప్పినట్టు 3 రోజులు నా ముందే ఉంచుకుంటాను ఆయన్ని. హలో, నేనండి అర్చన్ని. బాబు పడిపోయాడు, తలకు దెబ్బ తగిలింది. బాగా తగిలిందా? 4 కుట్లు పడ్డాయి. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను. మీరు వెంటనే బయలుదేరండి. అలాగే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. కోటి, ఇంటికి వెళ్తున్నాను. అవసరం అయితే ఫోన్ చేయి. అలాగే సార్. ఏమండి, మీరు క్షేమంగానే ఉన్నారు కదా? అమ్మయ్యా, ఝాన్సీ? ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. ఇదిగో ఆ అద్దుడు కార్యక్రమం తర్వాత ఎందుకు వచ్చావో చెప్పు. నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. నాకు కూడా ఇంటికి రండి. దేనికి? మీకు ప్రాణగంట ఉందట. బయటికి వెళ్తే ప్రమాదం అంట. ఎవరు చెప్పారు? కోహిదారులు ఏడ్చారు. డబ్బులు గుంచడానికి వాళ్ళు అలాగే చెప్తారు. లేదండి, వాళ్ళు ₹1 కూడా తీసుకోలేదు. 3 రోజుల పాటు మీరు నా కళ్ళ ముందు ఉంటే గంట గడిచి మన సోబరు కూడా అయిపోతుందట. ఇదిగో అలాంటివి నమ్మకూడదు. ముందు నేను నమ్మలేదండి, కానీ వాళ్ళు అన్ని నిజాలే చెప్పారు. అది కాదు, మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు, ఇక ముందు అడగను కూడా. ఈ ఒక్కసారికి నా మాట వినండి. రండి. మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా. ఇక ఇది 3 రోజులు ఈయన్ని చచ్చిన ఇడిచి పెట్టడం. మనం ఊహించినట్టు ఈడే గనక ఒక్కడే అయితే ఇక ఈడు ఆ అర్చన గడప ఎక్కలేడు తక్కలేడు. డాడీ మమ్మీ డాడీ వచ్చారు. డాడీ కాదమ్మా, అంకుల్. సారీ అండి. బాబుకి ఎలా ఉందండి? దెబ్బ తగలడం వల్ల అనుకుంటా జ్వరం వచ్చేసింది. బాబుకు బాగలేదని మీకెలా తెలుసు?
అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసిందట. ఆయన నాతో చెప్పారు. వెంటనే వచ్చేస్తున్నారు, ఇంకా రాలేదు. ఎక్కడున్నారండి ఆయన? ఐజీ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు. ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు. మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి. అలాగే రండి. పర్వాలేదమ్మా, తగ్గిపోతుందిలే. మీరా? రండి. ఆ, బాబుకి ఎలా ఉందండి? జ్వరం బాగా ఎక్కువైంది. ఆయన ఒకటే కలవరిస్తున్నాడు. ఆఫీస్కు ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళారో ఏమిటోనని నాకు చాలా భయంగా ఉందండి. మీరు ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళి ఆయన పంపిస్తాను. థ్యాంక్స్ అండి. వాళ్ళ బాబుకు బాగోలేకపోతే మీ బాబుకు బాగోనట్టు అంత కంగారు పడుతున్నారేంటి? బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా, నేను వెళ్ళి చెప్పొస్తాను ఆయనకి. మీరు బయటకు వెళ్తారండి, గండు అని చెప్పారుగా. బాబుకి ఏదైనా అయితే? మీకేదైనా అయితే? నాకేం కాదు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఆహా, మీరు వెళ్ళొద్దు. ఆ పసివాడిని చూస్తే నీకు బాధ అనిపించట్లేదు? అనిపిస్తోంది, కానీ ఈ పరిస్థితిలో ఏం చేయగలం? ఓ పని చేస్తే? ఏ పని? కళ్ళజోడు తీసేసి మీరే బాబుతండ్రిలా వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళ డాడీ వచ్చాడు అనుకుంటాడు. దిగులు పోయి జ్వరం తగ్గిపోతుంది. థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటండి అంతలా మూవ్ అయిపోయారు? నువ్వు కన్నతల్లిలా ఫీల్ అయి వెళ్ళమంటుంటే నాకు కన్నతండ్రి ఫీలింగ్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వెళ్ళండి. అలాగే, బట్టలు మార్చుకొచ్చేస్తాను. 6 గంటలు వచ్చేయాలండి, లేకపోతే మీకు ప్రాబ్లం. అలాగే. అర్చన, అర్చన. ఏమండి, ఎక్కడికి వెళ్ళారండి? బాబుకి ఎలా ఉంది? డాడీ ఏంటి నాన్న, ఏమైంది? దెబ్బ తగిలింది. పర్వాలేదే, బిడ్డ తండ్రిలా బాగానే యాక్ట్ చేస్తున్నారు. సినిమాలో ట్రై చేయించొచ్చు. మీరు రాకపోయేసరికి ఎంత భయపడ్డానో బాధపడ్డానో తెలుసా? నేను వచ్చేసానుగా. అయ్యో, ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నారే. బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు. అలాగే, నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. ఓ మై గాడ్, ఒక్కరోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి. పిచ్చిదానా, నేను మాత్రం ఉండగలనా? ఓ మీరా, ఏంటండి? మీ వారు వచ్చారో లేదనని చూడటానికి వచ్చాను. ఇప్పుడే వచ్చారు. సంతోషం, ఉంటానండి. మంచిదండి. అర్చన, హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. నేను ఒకసారి బయటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. మళ్ళీ వెళ్తారా? వెళ్ళొద్దు డాడీ. లేదు నాన్న, ఇప్పుడే వచ్చేస్తాగా. సరే, త్వరగా వచ్చండి. ఓవర్ యాక్టింగ్. అమ్మయ్యా, నువ్వు సమయానికి వచ్చి డోర్ కొట్టావు. లేకపోతే ఆవిడతో సంసారం మొదలెట్టేవారా? చిచి, నేను ఎటువంటి వాడినా నీకు తెలీదా? చాలండి మీ నాటకాలు. బాబుకి బాబులు యాక్ట్ చేసి రమ్మంటే దానికి మొగుళ్ళు యాక్ట్ చేసి వస్తారా? అంటే బాబుకు అనుమానం రాకుండా ఉండాలని. ఏ, దాన్ని వాటేసుకుని ముద్ర పెడితే గాని వాడు నమ్మనన్నాడా? బిడ్డ తల్లిని కూడా చూడకుండా సొంత దొరికిందని గుండెలకు హత్తుకుని చిచిచి మగబుద్ధి పోల్చుకున్నారు కాదు. అదే మన శోభన ఉంటే ఇలాంటి టెంప్టింగ్లు ఉండేవి కావు కదా. అది కాదు. నన్ను ముట్టుకోకండి, వెళ్ళి డెటాల్తో శుభ్రంగా స్నానం చేసి రండి. అలాగే. అసలు ఈయన నమ్మి పంపడం నాది బుద్ధి తక్కువ. 48 గంటలైనా అర్చన మొగుడు ఇంటికి రాలేదు, ఝాన్సీ మొగుడు బయటికి పోలేదు. ఆ డెఫినెట్ గా 2 in 1 గడే. నేను చెప్పిన కదా బాయ్, వాళ్ళిద్దరు ఒకటేనని. ఇంకెంత 24 గంటలే కదా. ఆడొచ్చాడా సరే సరే, లేకపోతే ఆడి బండారం బయట పెట్టేసి వాళ్ళ కాపురాలు కూల్చేద్దాం. అమ్మ దొంగ నా విలన్స్ లారా, ఇంత పెద్ద మ్యాప్ వేస్తున్నారా? చెప్తా మీ పని, చెప్తా. హలో, నేను సార్ రామకోటిని. హలో సార్. అయ్యి బాబోయ్, మళ్ళీ నన్ను సార్ అంటున్నారండి సార్? నేను మీ కానిస్టేబుల్ సార్. రామకోటిలా కోటి సార్లు చెప్పాలా సార్? అర్థమైంది సార్. 2 Town మేడం గారు పక్కన ఉన్నారా సార్? అవును సార్. మేటర్ చెప్పండి. ఆ కిర్లోస్కర్ గాడు, మురారి గాడు మీ పచ్చని కాపురంలో వెచ్చని బాంబు పెట్టారు సార్. బాంబా? ఏంటో వివరంగా చెప్పండి సార్. మై గాడ్, అయితే ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఏంటండి, ఏమైంది? మా స్టేషన్ లో 2 టెర్రరిస్టులు బాంబులు పెట్టారంట. నేను వెంటనే వెళ్ళాలి. బాంబులు పెడితే పారిపోవాలి గాని వెళ్తానంటారేమిటండి? నేను వెంటనే వెళ్ళి వాటిని తీయాలి, లేకపోతే చాలా డేంజర్. వెళ్తే మీకు డేంజర్ కదండి. ఇదిగో, అరగంట గ్రేస్ టైం ఉంది కదా, నాకేమవదు, ఇప్పుడే వచ్చేస్తాను. వద్దండి ప్లీజ్. ఏమండి, నాకేమవదు, చెప్పేది వినండి. వచ్చాక వింటాను. వద్దండి, వెళ్ళకండి నా మాట వెళ్ళకండి. విను. అక్కడ చాలా డేంజర్. ఏమండి, అరే ఏం ఝాన్సీ, నీ మొగుడు ఎడుకో ఉరుకుతుండు. ఎవరో టెర్రరిస్టులు స్టేషన్ లో బాంబులు పెట్టారు. అరే ఆయన బయటకి వెళ్తే ప్రాణగండం కదా. ఆయనకి ప్రాణగండం అని మీకెలా తెలుసు? అదే బాంబులు అంటున్నారు కదా, పేలితే డేంజర్ అని మన ఉద్దేశం. అదే నాకు భయంగా ఉంది. అర్జెంట్ గా మీరు అర్చన గారింటికి వెళ్ళకపోతే మీ సీక్రెట్ మొత్తం బయటపడిపోతుంది. అయితే నువ్వు పని చేయి. ఏంటి సార్? నేను అర్చన మొగుళ్ళో వెళ్తాను, నువ్వు నాకు డూప్ గా ఝాన్సీ భర్తలో వెళ్ళు. ఏంటి సార్ మీరు మాట్లాడేది?
నేను మీ డూపా ఆ. మీ పోస్ట్ ఏంటి నా పొజిషన్ ఏంటి మీ హైట్ ఏంటి నా షార్ట్ ఏంటి మీ స్టైల్ ఏంటి నా స్టమక్ ఏంటి మీ పర్సనాలిటీ ఏంటి నా మున్సిపాలిటీ ఏంటి నా వల్ల కాస్త నేను వెళ్ళను. నువ్వు ఇలా వెళ్ళవు, నీ షేప్ మారుస్తాగా. వద్దండి బాబు, రిస్క్ అయిపోద్ది. నేనున్నానుగా. మీరు ఎప్పుడు లేరు, సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. కమెడియన్ నా పరిస్థితి ఏంటి సార్? ఇదిగో మాట్లాడకుండా పద. భయపడకండి. భర్తని భయపెట్టాలే గాని భర్తను చూసి భయపడకూడదు. భర్త ఏంటి? ఆ కట్టు లోపల ఉన్నది మీ ఆయనే. ఏమైంది ఆయనకి? పోలీస్ ప్రాణాలు కాపాడడం కోసం ఆయన సొంత చేతులతో బాంబులు తీసి పరిగెత్తుంటే అయ్యో. అవి కాస్త పేలిపోయాయి. ఏమండి? వద్దు వద్దు అంటుంటే కూడా వినకుండా వెళ్ళారు. దూరం దూరం. ఈ సమయంలో ఆయన్ని వాటేసుకుంటే లోపల ఉడికిన వంకాయలా ఉన్న ఆయన బాడీ బర్స్ట్ అయి బతకడం కష్టమని అపోలో డాక్టర్స్ ఆవేదంతో చెప్పారు. ప్రాణగంట ఉందని చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళారు. చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో. అదే మీ పసుపు తాడు సైకిల్ చైన్ లా గట్టిది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. పదండి లోపల తీసుకెళ్దాం. జాగ్రత్త. మెల్లగా మెల్లగా సార్. తంబి ఈడి సింగిల్ కాదు డబల్. గంతేనంటావన్నా? ఎదురకుండా ఎవిడెన్స్ కనపడుతుంది. గొంతునంటావా అంట వింటయ్యా. వాళ్ళిద్దరు వాళ్ళకిద్దరు మనమిద్దరు. నెమ్మదిగా పడుకోండి సార్. మీరెళ్ళి ఫ్యాన్ తీసుకెళ్ళి. రేయ్ రాంపడే, నువ్వు లేకుండా అలాగే 4 రోజులు పడుకో. మరి తిండేలా సార్? నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను పెడతానులే. డోంట్ వరీ సార్, డోంట్ వరీ. జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమండి, బాబుకి ఎలా ఉంది? మిమ్మల్ని కలవరిస్తున్నాడు. రే రామ్మరా. డాడీ బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అలాగే. నా డ్యూటీ వేరే వాడికి వేసి వచ్చాను. ఇంతలో 2 టౌన్కి వెళ్ళాల్సిన పని లేదు. చాలేగాడు బాంబు పేలినా బతికిపోయిండు. గట్టి విన్నావు. నా మరదలు నేను ఎట్టయినా పెళ్లి చేసుకోవాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పానా? ఆడు బలంగా ఉంటే మనల్ని బాధ వదిలిపెడతాడు. ఇప్పుడు ఆడు బాంబు దెబ్బకి 90% చచ్చాడు. మిగిలిన 10% ప్రాణం మీద మనం 2 దెబ్బలు కొట్టాం అనుకో, పూర్తిగా చస్తాడు. ఆ తర్వాత నీ మరదలు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. అయితే పద, వాడిని ఎత్తుకొచ్చి కథం చేద్దాం. నా మాట వినకుండా వెళ్ళారు. ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారో. లేవండి. లేస్తే పడుకోలేను. నేను పడుకోబెడతానుగా. లేవండి, జ్యూస్ తాగుదురు గాని. ఇప్పటికి 6 సార్లు తాగాను, ఇంకా నా వల్ల కాదు. అలా అనకండి, భోజనం లేదుగా, నీరసం వస్తుంది. పట్టండి. అయ్యో వద్దండి, వద్దండి. అండినా? అండి అన్నానండి, అనే ఉంటానండి. ఈ బాంబులు తాకిడికి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదండి బాబోయ్. మీ మాటలో కూడా తేడా వచ్చింది. అదండి బాంబింగ్ ఎఫెక్ట్ అండి. మూతి పగిలి 4 ఖర్చుకున్నాను. అయ్యో, మీకేదైనా అయితే నాకు దిక్కెవరు? ఆయనే, ఇంకెవరు? ఆయనెవరు? ఆయనంటే దేవుడు, దేవుడు. సర్లే పట్టండి. ఏంటలా వణుకుతున్నారు? పైనుంచి కిందకి ఎర్తవుతుంటే వణకుండా ఎలా ఉంటాను? నాకు అసలే సహనం తక్కువ. కాస్త దూరంగా ఉండండి. అయ్యో. సారీ అండి, సారీ అండి. ఇంతటి దానికి సారీ ఎందుకండి? సారీ మార్చుకుని వస్తాను. ఉండండి. వద్దు 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 వద్దు. ఏంటండి, ఏమైంది? నా ఎదురుగా బట్టలు మార్చుకోవద్దు, నేను తట్టుకోలేను. ఏ సిగ్గుగా ఉందా? లేదు, భయంగా ఉంది. భయపట్టు ఎందుకు? నేను అందంగానే ఉంటానుగా. అందుకే భయపడేది. అయ్యా భయం ఎందుకు? నేనేం పరాయిదాని కానుగా. ఇదిగో, మీరు ఎలా ప్రొసీడ్ అయిపోతే మా గురువు గారికి నేను అన్యాయం చేయాల్సి వస్తుందండి. గురువా? గురువెవరు? అదేనండి డాక్టర్ గారు. ఈ కట్లిప్పే వరకు నన్ను స్టార్ట్ టీవీ కూడా చూడొద్దన్నారండి. మీరు సైడ్కి వెళ్ళి మార్చుకోండి, లేకపోతే నేను ఎమోషన్ అయిపోతాను. అదా మీ భయం? అయితే ఉండండి. థ్యాంక్స్. అమ్మయ్యా, ఈ గంటకి గండం గట్టెక్కింది నాయనా. ఇలాంటి టైప్ సీన్లు ఉన్నాయని తెలిస్తే నేను చచ్చినా వచ్చి ఉండేవాడిని కాదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేను కాలు జారటం ఖాయం. దేవుడు, కాలు జారటం ఖాయం. చిన్న పిల్లలు ఏంటి అరుపులు? కాసేపు ఓర్చుకోండి, అవే తగ్గిపోతాయి. పుసుకేసుకున్నారా దేవుడు? ఏంటో కేకలు? ఛాన్సీ గొంతులో ఉందండి. ఓరి నాయనో, ఆ దరిద్రుడు జాన్సన్ చూసి టెంప్ట్ ఏమైనా చేసేస్తున్నాడేమో. ఏంటి ఝాన్సీ, ఏమైంది? మా ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారండి. ఎవరు? ఏమో తెలియదు, కాపాడండి. ఆ
ఓరి నాయనో బారసాలకు ముందే ఝాన్సీ నా వైఫ్ అని ఫిక్స్ అయిపోతే సడన్ గా హస్బెండ్ అయిపోయి దాన్ని బెడ్ ఎక్కేద్దామని చూస్తున్నావురా? అయ్యా, నేనింత సీరియస్ గా కొడుతుంటే వీడు కామెడీ లెక్క నవ్వుతుండేంది? ఈడి ఏడిపే ఇలా లాఫింగ్ టైప్ లో ఉంటదేమో. ఇంకో 2 రౌండ్లు వేసుకో. వేసుకో వేసుకో వేసుకోరా బాబు. రేయ్, మీరు కూడా వచ్చి తలిగియండి రా వీణ్ణి. కొట్టండి. ఎంత బాగుందో. కొట్టండి. కమ్మగా ఆగండి, ఆగండి. ఈడు ఎందుకు ఏడవకుండా నవ్వుతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు? డల్లప్పరుపు మందాన బ్యాండేజ్ చుట్టుంటే దెబ్బ ఎలా తగులుతుంది? గద్గదా సంగతి. గదే. రేయ్, కట్లు మొత్తం ఇప్పి కొట్టుర్రా వీణ్ణి. వద్దు వద్దు కట్లు మాత్రం పొద్దు. ఏ లోపట బట్టలు లేవా? డ్రాయర్ కూడా లేదు. ఏం పర్లేదు, మేము మగాళివే కదా. ఇప్పండి రా. వద్దు వద్దు బాబాయ్. కట్లు పొద్దు. కట్లు పొద్దు. బాబాయ్ కట్లు పొద్దున్నారు బాబాయ్. బావా ఏంటిది? రక్షించండి సార్, నన్ను రక్షించండి సార్. ఏయ్, బావా, ఏంటి? వదలు. వద్దు వద్దు నన్ను చెప్పకండి బాబాయ్. వద్దు బాబాయ్. అయ్యో ఏంటి రాయో నేను లేకపోతున్నానండి. నాకంటే రా ధర్మం చేస్తావు రే. అయ్యో అయ్యో సార్. సార్ 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 రక్షించండి సార్. మొత్తం తీసేస్తాయి బాబోయ్. మళ్ళీ స్లిప్ అయిపోయాడు నాయన. సార్ సార్ రక్షించండి సార్. సార్ రక్షించండి సార్. గొంతులు చచ్చిపోతారు. చచ్చిపోతానయ్యా. కాపాడండి సార్. సార్ త్వరగా రండి సార్. రండి సార్. అయ్యా అయ్యా నువ్వు వేషాలు ఎందుకు వచ్చావు? నన్నెందుకు మోసం చేశావు? సారీ, నిన్ను మోసం చేసిన వీడి కాదు, వారు. మా ఆయన ఎక్కడా? బైబిల్ మొత్తం చదివి ఏ సుప్రీం ఎవరని అడుగుతా వింటమ్మా. ఎంతకాలం నీ కొమ్మగుడు ఉన్నారనుకుని తెగ మురిసిపోయారు. కానీ మీరు కట్టుకున్నది పంచుకున్నది ఒకే ఒక మొగుణ్ణి, వారే వీరు. బాబు, ఆవిడ మీకేమవుతుంది? ఆవిడ మా ఆవిడే. ఆవిడ ఆవిడ మా ఆవిడే. విన్నారుగా లేడీస్? ఈ సీన్ లో ఇక మన పని అయిపోయింది. ఇప్పుడు 1 డే మ్యాచ్ మొదలవుతుంది. టాస్ వేసుకుని ఎవరు బౌలింగ్ చెయ్యాలో ఎవరు బ్యాటింగ్ చెయ్యాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. మనం గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూద్దాం పద. ఎందుకింత మోసం చేశారు? ఎందుకింత ద్రోహం చేశారు? నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. పాపం, విధి ఆడిన వింత నాటకంలో ఆర్టిస్ట్ అయి ఉంటాడు. చెప్పండి, ఒక పెళ్లి చేసుకుని నన్నెందుకు రెండో పెళ్లి చేసుకున్నారు? మీకు భార్యగా నేను సరిపోలేదా? ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి.
నువ్వు చనిపోయావు అనుకుని అందరూ కలిసి నాకు బలవంతంగా పెళ్లి చేశారు. ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? పెళ్ళైందంటే నేను చేసుకోననా, చీకొడతాననా? నిజం దాచి పెళ్లి చేశారని నాకు మన పెళ్ళైన తర్వాత తెలిసింది. అప్పుడైనా మీరు చెప్పాలిగా, ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు మిమ్మల్ని వదిలేస్తానని భయపడి చెప్పలేదా? నన్ను వాడుకునే ఛాన్స్ మిస్ అవుతుందని చెప్పలేదు. డోంట్ టాక్ రబేష్. కొంతకాలం ఆగి చెప్తే చచ్చినట్టు పడుంటారు. ఎంత చక్క ఇద్దరితోనూ సంసారం చేయొచ్చని ఆశపడ్డారా? అది కాదు అర్చన, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. చచ్చిపోయాననుకుని తను చేసుకున్నారు అంటే మీ మనసులో నాకు స్థానం లేదు, నా మీద మీకు ప్రేమ లేదు. అదే మాట అర్చన. ఎస్, నా మీద ప్రేమే ఉంటే పెళ్లి చేసుకుందామనే ఆలోచన మీకు వచ్చుండేది కాదు. మరో పెళ్లి చేసుకోరు. నేను చెప్పేది విను. నన్ను ముట్టుకోకండి. ఏ రోజైతే తన మెళ్ళో తాళి కట్టారో ఆ రోజే మన బంధం తెగిపోయింది. ఆ రోజే మీ అర్చన నిజంగా చచ్చిపోయింది. ఉండండి, తనతోనే ఉండండి, తన్నే భార్యం చేసుకోండి. నాకు కావాల్సింది శీలం చెడిన మగాడు కాదు, శీల ఉన్న మొగుడు. అవుట్ అవుట్ బంగారం లాంటి మా సిఐ గారి కాపురాల్ని నాశనం చేశారు. రేయ్! వచ్చే సినిమాలో హీరోగా పుట్టి మీ ఇద్దరి అంతు చూస్తాను. ఖబర్దార్! ఏమ అర్చన, ఏమిటి నువ్వు చేసిన పని? మాట్లాడుకో, నీకు మాట్లాడే అర్హత లేదు. నేను నీ తల్లినే. కూతురి మొగుడికి రెండో పెళ్లి చేసిన నువ్వు తల్లివా? నాకు సవతిని తెచ్చిపెట్టిన నువ్వు తల్లివా? తల్లివైతే నీ అల్లుడికి మళ్ళీ పెళ్లి చేశావు? నువ్వు చచ్చావని అతను కుమిలిపోతుంటే చస్తాడేమని భయపడి పెళ్లి చేశానే, ఏం తప్ప? ఖచ్చితంగా తప్పే. నాకే కన్నొక్కరా కాడొక్కరా, నాలో ఏ లాభం ఉందని, ఏం తక్కువ అని రెండో పెళ్లి వాడికి రెండో పెళ్ళంగా పడి ఉండాలి. అంటే జీవితాంతం మొగుడు లేకుండా బతుకుతావా? మొగతోడు లేకుండా ఉంటావా? ఏ మొగుడు లేకుండా బ్రతకలేనా? ఆడదానికైనా మొగుడు అవసరం, మగాడికి పెళ్ళ అవసరం లేదా? నేను ఇంకో మొగాడిని చేసుకుంటే అతను సహిస్తాడా, భరిస్తాడా? నోర్మై, మగాడికి ఆడదానికి పూలిగేట్. మగాడికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? స్పెషల్ గా పైన ఊడి పడ్డాడా? వాళ్ళు తినే ఉప్పు కారమే మేము తింటున్నాం, వాళ్ళ ఒంట్లో రక్తమే మా ఒంట్లోనే ప్రవహిస్తోంది. అది కాదమ్మా, మొగుడిని వదిలేసిన ఆడదాన్ని నీచంగా చూస్తారు, చులకన చేస్తారు. పెళ్ళాన్ని వదిలేసిన మొగుడిని గౌరవించి హారతలు పడతారా? అతను నిన్ను వదిలేయాలనుకోవడం లేదు, నిన్నే కావాలనుకుంటున్నాడు. అతను కావాలనుకుంటున్నది భార్యని కాదు, ఆడదాన్ని. అంటే దూరం చేసుకుంటావా? లేకపోతే దగ్గరే ఆత్మాభిమానం చంపుకొని కాపురం చేయమంటావా? 3 ముళ్ళు, 7 అడుగులు, 4 గోడలు, ఇవే ఆడదానికి హద్దులని